దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము యోహాను సువార్త 13వ అధ్యాయం 5వ వచనం. అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొనియున్న తువాలుతో తుడుచుటకును మొదలు పెట్టెను. ప్రియులారా, నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము దీనత్వంలో దైవత్వం. ప్రియులారా, యేసు ప్రభువారు తాను తండ్రి యొద్దకు చేరు గడియ సమీపించినదని, సమస్తము తన చేతికి అప్పగింపబడినదని, శిలువ మరణము కూడా సమీపిస్తున్న సమయంలో ఎరిగినవాడు. ఉన్నతమైన స్థితి తాను కలిగిన వాడనని ఆయన జ్ఞాపకం చేసుకున్నప్పుడు కూడా ఆయన తనకు కలిగిన స్థితిని బట్టి అతిశయించక ఆయన తన శిష్యుల పాదములు కడిగి తన ప్రేమను వ్యక్తం చేశాడు. ప్రియులారా, తాను ప్రభువు కాబట్టి అందరూ తనకు పరిచర్య చేయాలి అని కోరుకొనటలేదు, కానీ ఆయనే తన్ను తాను తగ్గించుకొనుట ద్వారా దీనత్వం యొక్క ఔన్నత్యాన్ని కనబరిచాడు. ప్రియులారా, ఇది దేవుని ప్రేమ. ఒక్కొక్కసారి ఇతరులకు వారి అవసరతలో వారికి పరిచర్య చేయుటకు, వారిని ప్రేమించుటకు మనం మన వ్యక్తిగత అంతస్తులను లేదా ఉన్నత స్థితిగతులను ఆటంకముగా ఎంచుకున్న వారమైతే మనము సిలువను దర్శించిన వారము కాదు. ఇతరులకు పరిచర్య చేయకపోతే దేవుని ప్రేమ మనలో నివసించలేదు. ఈ రీతిగా తగ్గించుకుంటే అవతలి వారు మనలను చులకన చేస్తారు లేదా మనలను చిన్నచూపు చూస్తారు అనే తలంపు మనలో ఉండకూడదు. ప్రియులారా, మనలను మనం తగ్గించుకుని ఇట్టి ప్రేమపూర్వకమైన విధానాలు కలిగినప్పుడే మనలో ఉన్న ఔన్నత్యం ఇతరులకు అర్థమవుతుంది. మనలో ఉన్న మంచి లక్షణాలు, క్రైస్తవ విధానాలు లోకానికి బయలుపరచబడతాయి. దేవుని బిడ్డలారా, అనేకుల చేత పరిచర్య చేయించుకున్నవాడు గొప్పవాడు కాదు, కానీ అనేకులకు పరిచర్య చేయువాడే దేవుని రాజ్యములో గొప్పవాడుగా ఎంచబడతాడు. కనుక మన స్థితిగతులను ప్రక్కకు పెట్టి మనకు తెలిసిన అనేక రోగులను దర్శించుట, బలహీనులను ఓదార్చుట అనే పరిచర్యలు చేయుట ద్వారా దేవుని మనం కనపరచాలి, దేవుని ప్రచురపరచాలి. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందులకే స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. తండ్రి, బలహీనులైన బిడ్డలను బలపరచండి. చదువుకున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండి మీ జ్ఞానమును వారికి అనుగ్రహించండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కష్టపడి పనిచేసుకున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. దేవా, ఈ సమయంలో ప్రభువా, అనేక మంది రక్షణ లేక నశించిపోతున్న వారు ఉన్నారు. అటు బిడ్డలందరినీ దర్శించండి. మారు మనసు రక్షణ భాగ్యాన్ని అందరికీ అనుగ్రహించండి నాయనా. అనేక మంది దూర దేశాలలో, దూర ప్రాంతాలలో ఉంటున్నారు. వారందరినీ దీవించండి. నేటి దినాన పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు వారికి అనుగ్రహించండి. నీ సేవా పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని కూడా మీరు దీవించి ఆశీర్వదించుమని దీవెనలతో నింపండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి బిడ్డలకును తోడై ఉండును గాక. ఆమేన్.